చెప్పాను కదా, సైకిల్ ఇప్పిస్తాం. మోటార్ మైక్ అక్కడ రావాలి కదా, మైక్ అక్కడికి వెళ్తుందా? మైక్ అంటే ఆయనకి ఇవ్వండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అక్కడ ఆ ఏరియాలో. నువ్వు కూర్చో తల్లి, నువ్వు కూర్చో. ఆయన నువ్వు కూర్చో అమ్మా, కూర్చో. హలో, మాట్లాడండి. ముందుగా మన గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా శుభాభినందనలు. అలాగే నేను మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుణ్ణి. దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంపులో సర్టిఫికేట్ తీసుకుంటే 90% అంగవైకల్యం కలిగి ఉన్నాను. అప్పుడు నేను నడిచేవాడిని. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వీల్ చైర్కే పరిమితమై మంచంలో ఉంటున్నాను. నాకు మా తల్లిగారు 95 సంవత్సరాలు వయసు. మాకు 2 అన్నలు. ఆమెని అమ్మగారిని ఒక అన్నయ్య, నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు. నాకు గతంలో మీరు గ్రేడ్ 1 పెన్షన్ కింద 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చారు 2014లో. అలాగే 2019లో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి 2019లో 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. అలాగే ఆ రోజు దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం రాకపోవడం, 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి దరిద్రం ఇంకా పోలేదని అప్పటి వరకు బాధపడ్డాము. అలాగే 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే ఆ 5,000 పెన్షన్ పెంచినప్పుడు తెలుగుదేశం అభిమానులు కానీ సానుభూతి పరులు కానీ ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పేర్లు తప్పించేసి మిగతా వాళ్ళకి 5,000 ఇవ్వడం జరిగింది. మేము అలాగే 6,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత పెంచి ఏదో 4 మెతుకులు అన్నం తింటున్నాం. ఏదో మీ దయ వల్ల అన్నీ బాగున్నాయనుకుంటున్నాం. కానీ నాలాంటి వాళ్ళు మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రత్యేకంగా వందల్లో ఉన్నారు. మన మండలంలో, మన గ్రామంలో ఒక ముగ్గురు డిస్ట్రోఫీ పేషెంట్స్ ఉన్నారు. కావున దయచేసి అందరూ ఈ యొక్క 15,000 రూపాయల పెన్షను, అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఉన్నాయి. అటువంటిది ఏదైనా సహాయం చేస్తే దాంతో పాటు మేము స్వయంగా ఏదన్నా పని చేసుకొని ఏదో విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మా అభ్యర్థనని మన్నించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జన్మతః రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ పేరేంటా? ఆయన పేరు మాట్లాడు. ఆయన పేరు గింజుపల్లి సురేష్ సార్, నాగులుప్పలపాడు గ్రామం సార్. ఈ గ్రామం పక్క గ్రామం? పక్క గ్రామం సార్. ఓకే. అతనికి దాదాపు 3 అవర్స్ ముందు నుంచి ఎండలోనే కూర్చొని ఉన్నాను. ఓకే ఓకే అమ్మా. ఓకే, థాంక్యూ సార్. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఇచ్చేయండి. ఇమీడియట్ గా తీసుకొని 3 రోజుల్లో డెలివరీ చేయండి దానికి. నేను ముందు ఆ వెహికల్ ఏమంటానయా, పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం కూడా చెప్తాను, అవి కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారాలు. మొన్నటి వరకు ఈరోజు 100 రోజులు అయింది నేను 4వ ముఖ్యమంత్రి అయ్యి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ 19-24 మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే 5 ఏళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా? ఎక్కడన్నా ఫోటోలు చూశారా మీరు? ఎక్కడన్నా గాని 10 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా? ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది. ముందు పరదాలు కట్టేసేవాళ్లు, అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగినా హెలికాప్టర్లో వచ్చినా కిందన చెట్లన్నీ నరికేసేవాళ్లు. అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్ళు. బలవంతంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్లు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి, రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్లు. నేను టీవీలో చూసేవాడిని.
మీరు ఇంటికి పోవాలి. సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి వస్తుంది, పితికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందకాసు వేసేవాళ్ళు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. ఈరోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. నేను గాని మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని, ఇంకో పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ 100 రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను. ఈరోజు నేను వచ్చినప్పుడు 3 ఇండ్లకు వెళ్ళాను. నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని, మీతో నేరుగా మాట్లాడాలని, సమస్యల్ని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే మొట్టమొదటిసారిగా పటాస్ కజావలి ఇంటికి వెళ్లారు. ఆయనకు ఒక తల్లి, అదే మరి ఇంకో పక్కన చూస్తే భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు. ఆ తల్లికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడిందంటే, మా వాళ్ళు ఎంబీఏ చేశారు కానీ ఎంసీఏ చేశారు, పీహెచ్డీ చేశారు. వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది. నిజ జీవితంలో పీహెచ్డీ చేసింది ఆవిడ. అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే, గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు. మేమేం పనులు చేస్తున్నామన్నీ చూస్తున్నారు, దానిపైన నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది, ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని. నేను మొన్న మీరు చూస్తే 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలు పెట్టాడు ఆయన. దాన్ని 70 రూపాయలు చేశాను. ఆ తర్వాత 200 రూపాయలు చేస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి 5 ఏళ్లలో 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఈరోజు 3,000 నుంచి 4,000 రూపాయలు చేశాం. సంవత్సరానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాళ్ళు చూస్తా ఉంటే 395 మందికి పింఛన్లు వస్తున్నాయి. అంటే ఈరోజు మొత్తం 2,488 జనాభా ఉన్నారు. 851 ఇండ్లున్నాయి. కానీ అందులో 2 ఇండ్లకు ఒక ఇంటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా అంటే చాలదు. ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను. ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛన్ ఇచ్చి ఒకేసారి 7,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. అంతేకాదు, మొన్నైతే మొదటి తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని ఒకరోజు ముందే పింఛన్ ఇచ్చాం. అంటే ఒక పట్టుదల పెట్టుకుని, అది కూడా నేను ఒకే మాట చెప్పాను, ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అనే పేరుతో నేను గాని, మా ఎమ్మెల్యేలు గాని, మా అధికార యంత్రాంగం, కలెక్టర్ మొదలుకొని అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇండ్లకు రావాలి, మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి,
ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు ఉండే తృప్తి, రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో చేశాం. ఈ ఇంట్లో నేను చూశాను, ఆర్థిక ఇబ్బందులుంటే 10వ తరగతి చదువుకునే అమ్మాయి నిలిచిపోయింది. ఆ అమ్మాయి పట్టుదల, కూలి పని చేయించే పరిస్థితికి వచ్చారు. ఆ అమ్మాయి పట్టుదలతో 10th క్లాస్ ప్రైవేటుగా పెట్టి పాస్ అయ్యింది. కొడుకును చూశాను, ఆ అబ్బాయిని ఏం చేశారంటే చదువుకోనికుండా 9వ తరగతి చదువుతా ఉంటే మెకానిక్ పంపించారు, 300 రూపాయలు వస్తుందని. తండ్రి మామూలుగా ఈ కూలీ పని ఎక్కడ ఇండ్లు నిర్మాణం చేసి అక్కడికి వెళ్తున్నారు. తల్లి అయితే అక్వాకల్చర్ పక్కన చేపలు అవన్నీ ఉంటే అక్కడ పనిచేస్తుంది. మొత్తం ఆ కుటుంబం బ్రతకడానికి పిల్లల్ని కూడా చదువుకు మానేశారు. ఇంకో పక్క ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజు ఇల్లు కడితే ఆ డబ్బులు దగ్గర మీరు చూస్తే 65,150 రూపాయలు ఇవ్వకుండా 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆ ఇద్దరి పిల్లల్ని మళ్లీ చదివించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. తప్పకుండా ఆ పిల్లల్ని చదివిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెడతాం, ప్రభుత్వం చదివిస్తాం. అబ్బాయిని కూడా చదివించమన్నాను. చదివించిన తర్వాత అవసరమైతే తొందరలోనే మనం అనుకున్న ప్రకారం తల్లికి వందనం కింద ఇద్దరికి కూడా 30,000 రూపాయలు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. అదే సందర్భంలో ఆవిడకి ఇవ్వాల్సిన చెక్ పెండింగ్ ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. మీ అందరి సమక్షంలో ఆ అమ్మాయికి చెక్ కూడా అందజేస్తున్నాం. ఇక్కడే ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. ఆ అమ్మాయికి కూడా ఈరోజు 65,150 రూపాయలు చెక్ ఉంటే 5 ఏళ్లుగా ఇబ్బంది పెట్టారు. ఇమ్మీడియట్ గా చెక్ కూడా అమ్మాయికి అందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తీసుకో అట్రమ్మా, అడ్డుడమ్మా. ఇది ఎందుకంటే ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అందుకే పిల్లల్ని కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, అన్ని విధాల న్యాయం చేస్తాం. ఏంటమ్మా, ఏమైనా మాట్లాడాలనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ధైర్యంగా ఉండి నేను చెప్పు. మైకి వా. అందరికీ వందనాలు. తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే క్షమించండి. ధైర్యంగా మాట్లాడు. బాబు గారు చెప్పిన కుటుంబం నాదే. నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు. అలాగే నా పిల్లల్ని చదివిస్తామన్నారు. పని పంపించే పిల్లలు నా పిల్లలే. కూలి చేసుకునే నా భర్త. నా అత్తగారికి పెన్షన్ వస్తుంది, నెలకి 4,000 1వ తారీఖుకి ఇస్తారు. నాకు మాట్లాడటం రాదండి, ఏమన్నా తప్పుంటే క్షమించండి. ఫ్రీగా మాట్లాడమ్మా, నువ్వేం చెప్పాలి ఇంట్లోనే మాట్లాడు. గత సంవత్సరంలో బాబు గారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్. అప్పుడు 2 బిల్లులు వచ్చేసాయి, మిగతాయి రాలేదు. వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు. బాబు గారి హయాంలో నాకు దేవుళ్ళలాగా సాయం చేశారు బాబు గారు. బాబు గారి సాయం నేను జన్మలో మర్చిపోలేను. బాబు గారు లేకపోతే నా ఇంటికి డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నానంటే బాబు గారి చలవే అది. బాబు గారి వల్లే నేను ఇల్లు కట్టుకున్నాను. ఇవాళ నా ఇంట్లో ఉంటున్నానంటే బాబు గారు చలవే సార్ అది. పిల్లల్ని వేసుకొని, చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఎలా వస్తే కూర్చొని తిన్నాను సార్ నేను అన్నం. ఒకప్పుడు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. నన్ను ఎంతో మంది ఎన్నోసార్లు హేళన చేశారు. కానీ ఇవాళ నేను ఇంట్లో ఉండి పావలా సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను సార్. నా పిల్లలకి చదివిస్తామని చెప్పారు బాబు గారు. బాబు గారు ఎప్పటికైనా సరే మీరే మాకు సీఎంగా కావాలి సార్.
నన్ను ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి సార్. ఇంత వరదలు వచ్చి వానలు వచ్చినా కూడా మీరు చేసి వాళ్ళకి భోజనాలు కానీ ఏదైనా సారి వాళ్ళకి సాయం చేశారు. అందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల్ని చదివించాలనే ఆకాంక్ష ఉంది, ఇల్లు గడవదనే బాధ ఉంది, అప్పుల పెడుతుంది. అందుకే ఆ అమ్మాయి చదివించలేకపోయింది. కానీ గిల్టీగా కూడా ఫీల్ అవుతుంది, పిల్లల్ని చదివించలేకపోయానని. నా పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం సార్, కానీ చదివించలేకపోయాను. నేను 9th వరకే ఆపేసి నాతో పొలం పని తీసుకెళ్లి పొలం పని చేయించాను పిల్లకి నేను. కానీ నా పిల్ల నేను చదువుకుంటానమ్మా అనలేదు. కానీ మొన్న 2023లో పిల్లకి 10th క్లాస్ ఎగ్జామ్ రాపిచ్చాను. ధైర్యంగా ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయిది ఒక చరిత్ర. పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల పిల్లల్ని చదివించలేకపోయి కడాన మానసిక క్షోభ అనుభవిస్తూ నేను తప్పు చేశారని ఆ పాపను ప్రైవేటుగా మళ్ళా 10th క్లాస్ చదివించింది. పరీక్షల్లో పాస్ అయింది. అందుకే నేను చెప్పా, ఇంటర్మీడియట్లో నేను హాస్టల్లో చేరుస్తున్నా, చేర్చి పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ఇక్కడే రవి ఉన్నాడు, ఆయన స్కూల్లో పెడతానంటున్నాడు. ఇమీడియట్ గా ఆ స్కూల్కి పంపించే బాధ్యత తీసుకుంటాం.